హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అంటారు కదా. అందుకే ఈరోజు నా దినచర్యను ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఎలా ప్లాన్ చేసుకున్నానో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ రోజుల్లో మనము పరుగులు పెడుతున్నాం డబ్బుల కోసం, కెరీర్ కోసం, సుఖాల కోసం. కానీ ఈ పరుగులో మనం ఒకటి మర్చిపోతున్నాం, అదే మన ఆరోగ్యం. ఇక్కడ నా రోజులో నేను ముందు చేసే పని చక్కగా ఫ్రెష్ అయ్యి దేవుని దగ్గర దీపం పెట్టుకుంటాను. ఆరోగ్యం జీవించడానికి బలాన్ని ఇస్తే ఆధ్యాత్మికం ఎలా జీవించాలో నేర్పుతుంది. అందుకే నా జీవితంలో మాత్రం ఈ రెండు ఉండేటట్టు నేను చూసుకున్నాను. నేనే కాదు, అందరూ కూడా ఆధ్యాత్మికం కూడా ఉండాలి, ఆరోగ్యం కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది. మనం హాయిగా సంతృప్తికరంగా జీవించగలుగుతాం. పూజ అనేది మనకు క్రమశిక్షణ, తర్వాత సహనాన్ని నేర్పుతుందండి. ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, ఇంకా జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా మనం ఎదుర్కోవడానికి కూడా అవసరమైన ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఈ వీడియో ద్వారా నేను నా అనుభవాలు కూడా కొన్ని చెప్తాను. ఎందుకంటే నా జీవితంలోకి ఈ యోగా, ఈ పూజలు వచ్చిన తర్వాత నేను ఎలా తయారయ్యాను అనేది కూడా మీకు నేను మధ్య మధ్యలో చెప్పడానికి ప్రయత్నిస్తానండి. మనకి ఎవరో చెప్పడం కన్నా మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఇంకా చాలా బాగుంటుంది. నేను అదే విషయాన్ని మీకు ఇక్కడ చూపిస్తూ చెప్తానన్నమాట. ఒకప్పుడు ఎప్పుడు చూసినా నాకు నీరసంగానే ఉండేది. అసలు నేను 30sలో కూడా ఇంత యాక్టివ్గా ఉండేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఈ నా జీవితంలోకి యోగా, ఈ ఆధ్యాత్మికము వచ్చిన తర్వాత నేను చాలా స్ట్రాంగ్ అయ్యానని చెప్పాలి. హెల్త్ పరంగా, తర్వాత మానసికంగా కూడా. ఈ రెండిటి పరంగా మనం హెల్తీగా ఉండాలంటే ఈ రెండు మన జీవితంలో ఉండాలి. అలాగే మంచి ఫుడ్ కూడా తీసుకోవాలండి. మనం హెల్త్కి వ్యాయామము ఇవి ఎంత అవసరమో అలాగే మనకి మంచి ఆహారం కూడా ఇంపార్టెంటే. మనం తీసుకునే ఆహారం పోషకాలు ఉండాలన్నమాట ఎక్కువ. నేను ఇక్కడ టిఫిన్ కోసం ముందుగా అయితే రెడీ చేసుకున్నాను. ఇడ్లీ పిండేనండి, ఇడ్లీయే పెట్టుకుంటాను. కానీ ఆ ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా కానీ ఏది చేసినా దాన్ని ఇంకొంచెం హెల్తీగా చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. అందులో ఇలా ఒక క్యారెట్ తురిమేసి వేసేస్తానన్నమాట. వేసిస్తే మనకి ఆ ఇడ్లీతో పాటు ఈ క్యారెట్లో ఉన్న బెనిఫిట్స్ కూడా చక్కగా మన బాడీకి అందుతాయి. మనము ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎంత చక్కగా, ఎంత హెల్తీగా తీసుకుంటే అది మనకి ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది అన్నమాట. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నదే. ఎందుకంటే ఎప్పుడైనా నేను బ్రేక్ఫాస్ట్ కనుక బద్దకించానంటే ఇంకా డే అంతా నాకు కొంచెం నీరసంగానే అనిపిస్తుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ బలంగా తింటే ఆ రోజంతా ఎంత పని చేసినా కూడా నీరసం రాదు. ఇది చట్నీ అండి. నేను చట్నీ చేసి ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టను, చట్నీ పొడి చేసుకుంటాను. అది కూడా మంచి గుమ్మిడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత పుట్నాల పప్పు అన్నీ వేసి చేసుకున్న అది అనమాట ఆ చట్నీ పొడి. దాంట్లో కొంచెం వాటర్ పోస్తే మనకు చక్కగా చట్నీలాగా అయిపోతుంది. అది కావాలంటే ఇంకెప్పుడైనా సరే నేను అది తయారు చేసి పెడతాను వీడియోలో. ఇప్పుడైతే డీటెయిల్డ్గా ఏమీ చెప్పలేదు. ఇక్కడ ఇది లంచ్ కోసం అండి. లంచ్కి ఈవేళ వెజిటేబుల్ బిర్యానీ చేయమన్నాడు అనమాట, వెజిటేబుల్ పలావ్. దానికోసమే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను. మీకు ఈ వెజిటేబుల్ పలావ్ కూడా క్లియర్గా చూపిస్తానండి ఈ వీడియోలో ఎలా చేయాలనేది. నా స్టైల్లో ఎలా చేయాలో నేను ఇక్కడ చూపించబోతున్నాను. ఈ రోజుల్లో మనము డబ్బు వెనక, సక్సెస్ వెనక, హోదా వెనక పరిగెడుతున్నాం. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే కనుక ఇవన్నీ ఉండి మీ శరీరం సహకరించకపోతే ఒక హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఎన్ని కోట్లు ఉన్నా ఏం లాభం? అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యమని. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మనల్ని ఎవరో వచ్చి ఏమీ చేయరు. అసలు నా దృష్టిలో ఆరోగ్యానికి మించింది ఏదీ లేదండి. ఫస్ట్ ప్రయారిటీ ఆరోగ్యానికి ఇవ్వాలి, సెకండే ఇంకేదైనా సరే. ఈ రోజుల్లో మన చేతిలో ఉన్న ఫోన్కి ఇచ్చే విలువ కూడా మన శరీరానికి మనం ఇవ్వడం లేదండి. ఫోన్ పాడవకుండా ఎక్కువ రోజులు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి స్క్రీన్ గార్డు వేయిస్తాం. మన ఇంట్లో కనుక కారు ఉంటే మనం ఎన్ని పనులున్నా పనులన్నీ ఆపేసి వాళ్ళు ఇచ్చిన డేట్కి తప్పకుండా తీసుకెళ్ళి కారు సర్వీసింగ్ చేయిస్తాం. కానీ మనల్ని నడిపించే మన శరీరానికి మాత్రం పనికిరాని జంక్ ఫుడ్, విపరీతమైన స్ట్రెస్ ఇస్తున్నాం. గుర్తుంచుకోండి, మనము మన శరీరాన్ని చూసుకుంటే ఆ శరీరం మనల్ని చూసుకుంటుంది.
ఎవరికైనా మర్యాద ఇవ్వాలి, మనం అటు నుంచి తీసుకోవాలి అనేసి మనం ఎవరికైనా అంటాం. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అని. అది మన శరీరానికి కూడా వర్తిస్తుంది. ఫస్ట్ మన శరీరానికే అది అప్లై చేయండి. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక 3 స్తంభాలు అవసరం. అదే ఆహారం, రెండోది వ్యాయామం, మూడోది నిద్ర. యు ఆర్ వాట్ యు ఈట్ అంటే మనం ఏం తింటే అదే అవుతామని. ఇది అక్షరాల నిజమండి. మన శరీరం ఒక భవనం అనుకోండి, బిల్డింగ్ అనుకోండి. మనం తినే ఆహారం దానికి పునాది, ఇసుక, ఇటుక అలాంటిది అనమాట. మంచి ఆహారం తీసుకుంటేనే మన శరీరంలో భాగాలు చాలా చక్కగా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఒక కారు ఎంత ఖరీదైనా సరే అందులో మనం కారు బాగా కాస్ట్ పెట్టుకున్నామని చెప్పేసి ఏ కిరోసినో ఏదో పోసామనుకోండి, ఇంజిన్ పాడైపోతుంది. మన శరీరం కూడా అంతే. మంచి కారుకి పెట్రోలు, డీజిల్ ఎలాగో మన శరీరానికి పోషకాహారం కూడా అలాగే. విటమిన్లు, ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటేనే మన బాడీ అనే ఇంజిన్ స్మూత్గా నడుస్తుంది. కల్తీ ఇంధనము అంటే కిరోసిను, బ్యాడ్ ఫ్యూయల్ ఏమైనా అంటే జంక్ ఫుడ్, అతిగా వాడిన నూనెలు, తర్వాత కూల్ డ్రింక్స్, ఇవన్నీ కిరోసిన్ లాంటివి అనమాట. ఇవి అప్పటికప్పుడు మనకి సాటిస్ఫై ఇస్తాయి, నాలుగుకి టేస్ట్ ఇస్తాయి, ఆకలి కూడా తీరుతుంది. కానీ లోపల ఉన్న అవయవాలు నెమ్మదిగా దెబ్బతీస్తాయి. కారుకి టైం టు టైం సర్వీసింగ్ ఎలా చేస్తామో అలాగే శరీరానికి వ్యాయామము, తగినంత నిద్ర ద్వారా సర్వీసింగ్ చేయాలండి. ఇలా చెప్తే చాలామందికి ఇప్పుడు అర్థమవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ వెజిటబుల్ పలావ్ కోసం అని చెప్పేసి కొంచెం నెయ్యి వేసుకున్నాను, తర్వాత కొంచెం నూనె కూడా వేసుకున్నాను. ఒట్టి నెయ్యి అయితే ఆ ఫ్లేవరు ఇష్టపడరు అని చెప్పేసి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసాను అనమాట. తర్వాత కొంచెం స్పైసెస్, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించేసి అందులో బీన్స్, క్యారెట్ వేసానండి. మీ దగ్గర ఉంటే బఠానీలు ఉంటాయి, పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి కూడా వేయచ్చు, మటర్ అంటారు కదా. నా దగ్గర కొంచెం మష్రూమ్ ఉంటే అవి కూడా కొంచెం ఇందులో వేస్తున్నాను. తర్వాత కుర్మా కూడా చేయాలి కదా, దానికోసమని పక్కన పెట్టాను అనమాట. సగము మష్రూమ్ కూడా వేసుకున్నాను. ఇందులో నేను అన్నీ కలిపిన మసాలా ముద్దండి ఇది. గరం మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి ఇలా ఒక పచ్చి మసాలా ముద్దలాగా తయారు చేసి పెట్టుకుంటాను అనమాట. కొన్నిటికి మాత్రమే. కొన్నిటికి అల్లం వెల్లుల్లిపాయ విడిగా వేసి మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఎందుకు ఇలా వేసుకుంటాను అనమాట. ఇలా అల్లం వెల్లుల్లి, తర్వాత గరం మసాలా అన్నీ కలిపి ఆల్ మసాలా అనమాట అది, ఆ ముద్ద వేసి కొంచెం ఇందులోని పసుపు, కారం వేయమండి, చూస్తూ ఉండండి. కొంచెం ఉప్పు వేసి అలాగా ఆ ముక్కల్ని మగ్గబెట్టాను అనమాట. కారంకి బదులు ఇదిగోండి మిరియాలు, కొంచెం మిరియాలు అలా దంచేసి వేసేస్తారనమాట. కారం వేస్తే మనకి పలావు ఎర్రగా అయిపోతుంది, కానీ పలావ్ ఎర్రగా ఉండకూడదు, ఇలాగనే చేసుకోవాలి. ఎర్రగా ఉంటే మళ్ళీ అది వేరేగా ఉంటుంది, పలావు లుక్ రాదనమాట. మనకి లుక్ బాగుంటేనే సగం తినాలనిపిస్తుంది అనమాట. మనం హెల్దీగా వండుకుంటూ లుక్కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం ఇప్పుడు కొంచెం వేసాను అనమాట. ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఆయిల్లో వేస్తే మొత్తం ఆయిల్లోనే దిగిపోతుంది, మాడిపోతుంది ఆకు అని చెప్పేసి ఇలా నేను వెజిటేబుల్ మీద వేస్తే వెజిటేబుల్తో పాటు ఆవిరితో పాటు అలా ఉడుకుతుంది. దాంట్లో పోషకాలు కూడా పోవన్నమాట, మంచి అరోమా కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ మా వారు కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. బంగాళాదుంపలని మష్రూమ్ కుర్మా చేద్దాము ఈ కూరతో కాంబినేషన్గా అని చెప్పేసి అంటే కొంచెం బంగాళదుంపలు కోసి పెడుతున్నారనమాట. అదే చిన్న క్లిప్పింగ్ అలా యాడ్ చేశాను. ఇది యాక్చువల్గా మొన్న సండేది అనమాట. సండే మాఘమాసం కదా అని చెప్పేసి నాన్ వెజ్ తినట్లేదు, అందుకని ఇలాగా వెజ్ పులావ్ అనమాట. ఇది ఏమాత్రం నాన్ వెజ్కి తీసిపోదండి రుచిలోను, అంత రుచిగా ఉంటుంది. అలాగే మనకి పొట్టకు కూడా లైట్గా ఉంటుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్ వేసుకున్నానండి. మామూలు రైస్తో కూడా చేసినా బాగానే ఉంటుంది. ఏ రైస్ అయినా ఒక గంట ముందు మనము నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటేనే మంచి చక్కగా ఉడుకుతుంది, మెత్తగా చాలా బాగుంటుంది, పొడి పొడిలాడుతూ. ఇంకా కొంచెం ఆ కూరగాయలన్నీ మగ్గిన తర్వాత సగం మగ్గినా సరిపోతుంది రండి. దాంట్లో ఈ బియ్యం వేసాను అనమాట. వేసి కొంచెం సేపు మూత పెట్టాలి. ఎక్కువ కదిపేసిన బియ్యాన్ని, నానబెట్టిన బియ్యం కదా ఇరిగిపోతాయి, అందుకని చెప్పేసి జస్ట్ ఇలాగా ఒక పక్క నుంచి జాగ్రత్తగా కలుపుకుంటూ
మూత పెట్టానమాట. ఎక్కువసేపు వేగ అవసరం లేదు. జస్ట్ మనం వేసిన ఉప్పు, ఆ మిరియాల పొడి అన్నీ పట్టిన తర్వాత ఇంకా మనం ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళలాగా పోస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనకి చక్కగా అన్నీ నానబెట్టినవి ఉడికినవే కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు వాటర్. కూరగాయలు ఉన్నాయి కదా, ఇంకెక్కువ వాటర్ పోసాము అని అనుకోండి అన్నం మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా మనం ఎప్పట్లాగే 1కి 2 వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ వెజిటేబుల్ మష్రూమ్ అండ్ బంగాళదుంప కుర్మా కోసం అని చెప్పేసి ఇటు సైడ్ పెట్టానమాట. ఈ కడాయి మనకి 2 వైపులు పని అయిపోతుంది కదా. ఇంకా అటువైపు బియ్యం వేసేసి మూత పెట్టిన తర్వాత ఇంక ఇటువైపు కూర కోసం అని పెట్టాను. చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత అందులో బంగాళదుంపలు, తర్వాత ఈ మష్రూమ్ వేసానమాట. వేసేసి దీంట్లో కూడా చిన్న మసాలా ముద్ద వేసుకోవాలి. మసాలా ముద్దనే పర్లేదు, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పైన మసాలా పొడి కూడా కొంతమంది చల్లుతారు, అలా అయినా బాగానే ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం అవి కూడా వేసేసి మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. అక్కడ కొత్తిమీర, పుదీనా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. లాస్ట్లో వేయొచ్చు అని చెప్పేసి ఇంకా అటువైపు సైమల్టేనియస్గా మనం ఏవైనా గిన్నెలు ఉంటే కూడా అలా తోమేస్తుంటాను. ఎవరి పని మన ఆడవాళ్ళం అంతే కదా, ఒక పక్క ఈ పని చేస్తుంటాం, ఇంకో పక్క ఆ పని కూడా అయిపోవాలి. మనకి అయిపోతే తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. కిచెన్లోకి మనం వెళ్ళామంటే ఆ పని అంతా కంప్లీట్ అయినంత వరకు మాత్రము ఇంక వేరే పనులు ఏవి పెట్టుకోకూడదండి. ఈ కిచెన్లో ఈ వంట చేసుకుంటూ తర్వాత ఈ ఎలాంటి గిన్నెలు తోమడం లేదా గిన్నెలు సర్దడం ఇలాంటివి ఏమన్నా చేసుకోవచ్చు. కానీ ఇంకా బయటికి వెళ్ళి ఇంకో పనిలో చేయి పెట్టామనుకోండి, ఇటు సైడ్ ఇవి మాడిపోవడము ఏదో ఒకటి అవుతుంది. అందుకని కిచెన్లో ఉంటే కిచెన్ పని అంతా చక్కదిద్దేయాలన్నమాట. మనం వంట చేస్తూనే మిగతా పనులు కూడా చక్కదిద్దుకోవచ్చు. అవి మగ్గినంతసేపు, అవి ఉడికినంతసేపు ఏమన్నా ఉంటే. లేదు అనుకుంటే ఇటువైపు ఒక బుర్ర పెడుతూనే ఇంకా వేరే పనిలోకి వెళ్ళాలన్నమాట. అప్పుడే మన వంట కూడా రుచిగా ఉంటుంది. ఇది పొయ్యి మీద పెట్టేసి మనం ఇటు అటు వెళ్ళామనుకోండి మాడిపోయాయి అంటే మనం పెట్టిన ఈ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. రుచిగా తినాలి, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే కొంచెం శ్రద్ధ మీద ఏదైనా పని చేయాలి. ఏదో చేసాంలే పెట్టాంలే అనుకోకుండా అలా పని చేసుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి అలా కలుపుకుంటూ ఉంటాం కదా, అదే పని ఇక్కడ నేను చేస్తున్నాను. ఇక్కడ కూర కోసం అని చెప్పేసి కొంచెం జీడిపప్పు అలాగా గ్రాన్యూల్ లాగా దొరుకుతుందండి కూరల్లోకి, అది తెచ్చి పెట్టుకుంటానమాట. కొంచెం గసగసాలు, ఎండు కొబ్బరి కూడా ఉన్నా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నా దగ్గర ఎండు కొబ్బరి లేదని చెప్పేసి కొంచెం గసగసాలు, జీడిపప్పు పేస్టు చక్కగా రోట్లో దంచేసి వేసారనమాట. గ్రేవీ చిక్కగా చాలా బాగుంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. ఆ జీడిపప్పు పేస్టు, గసగసాల పేస్టుకి కమ్మగా ఉండి మనకి ఈ పలావ్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఏ చపాతీతోనైనా బాగుంటుంది. తర్వాత కొంచెం కారం కూడా వేసాను. ఇందాక కొంచెం వేసాను, సరిపోలేదని చెప్పేసి ఇంకొంచెం కారం వేసాను. తర్వాత ఈ రోలు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఇవి కూడా వేస్ట్ చేయకూడదండి. ఇవి కూడా అందులో వేసేయాలి. వేసిస్తే మనకి చిక్కగా వస్తుందన్నమాట. మనము ఈ పప్పుల పొడులు అలాంటివి పోపుల్లోని వేసిస్తే ముందు నుంచే అల్లం వెల్లిపాయ కూడా కొంతమంది తాలింపులు వేస్తారు, కానీ నాకు ఎందుకో అడుగంటేస్తుందండి. అందుకని నేను ఇలాగా ముక్కలు వేసిన తర్వాతనే అల్లం వెల్లుల్లిపాయ వేయడమైనా ఇలాంటి పప్పులు దంచి జీడిపప్పు, గసగసాల పేస్ట్ అయినా నేను ఇప్పుడే వేస్తాను. వేస్తే చక్కగా ముక్కలతో పాటు ఉడుకుతుంది అనమాట. లేదంటే ఎందుకో అడుగు పట్టేసినట్టుగా అనిపిస్తుంది. గ్రేవీ కదా అండి, ఇంకా కొంచెం ఎక్కువగానే నీళ్ళు పోసాను. ఎందుకంటే అవన్నీ వేసాం కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం చిక్కబడుతుంది. చాలా కమ్మగా ఉండండి, చాలా బాగుంది. అసలు నేను ఈ వాయిస్ ఇచ్చినప్పటికీ తినేసి అన్నీ చేస్తే కదా మీకు వాయిస్ ఇస్తాను. చాలా బాగుందనమాట. ఇంకా ఇక్కడ వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి అలాగా మూత పెట్టుకోవడం అనమాట. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా అయిపోయింది. తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత తోమడాలని అయిన తర్వాత అక్కడ అలా క్లీన్ చేసుకోవడమే.
మన ఆడవాళ్ళం ఇంకొకటి ఏంటంటే పని చేస్తే అందులోనే ఉండిపోతాం, కానీ మధ్య మధ్యలో వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. అందుకని నేను ఈ చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను. పని చేసుకుంటూ నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి, అప్పుడే మన బాడీ చాలా బాగుంటుంది. లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఉదయం తోమే గిన్నెలు ఉంటే అవన్నీ కూడా ఒక పక్క కూర అవుతుంది కదా అని చెప్పేసి ఖాళీగా ఉండడం ఎందుకని ఇంకా అవన్నీ సర్ది పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా చక్కగా డ్రై అయిపోయాయి కదా, డ్రై అయిపోయిన తర్వాత సర్దేసి నీట్గా పక్కన పెట్టుకుంటాను. ఇదిగోండి కూర. ఇవి అందరం మన ఆడవాళ్ళమందరం చేసే పనులే, కానీ నేను చేసే పని విధానం చెప్తున్నానండి. చెప్తూ అలాగా నేను పాటించే విధానాలు ఎలా ఉంటాయి, నేను తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి ఆరోగ్యం కోసం, అవి కొంచెం చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఇంకోలా ఎవరో అనుకోవద్దు. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఇలాగా యూజ్ చేయండి. అందరికీ అన్ని రకాలు ఈ రోజుల్లో తెలుసు, కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పాను. ఎవరైనా మోటివేషన్గా తీసుకొని చేసుకుంటే మంచిది, లేదు మాకు ఇవన్నీ తెలుసు అనుకుంటే వదిలేయొచ్చండి. ఇదిగోండి, ఇంకా మనం వెజిటేబుల్ పలావ్లోకి ఇది రైతా అన్నమాట. రైతా కూడా ఉండాలి కదా. కూర కూడా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసిస్తే లంచ్ రెడీ. ఎంతో రుచిగా ఉందండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ లంచ్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ చేసిన తర్వాత అవన్నీ క్లీన్ చేసేసి తర్వాత నేను ఈ మధ్యన భాగవతం చదువుతున్నానండి. భాగవతాని కోసం ఒక అర్ధగంట కానీ ఒక గంట కానీ కేటాయిస్తాను. తర్వాత కొద్దిసేపు వీడియో ఎడిటింగ్ లేవని ఉన్నా కూడా చూస్తానన్నమాట. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఇంకా సాయంత్రం ఫ్రెండ్స్తో యాక్చువల్గా వాకింగ్కి వెళ్తాం మేము, కానీ ఈరోజు వాక్ చేసుకుంటూ షాపింగ్కి వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్ ఒక పువ్వు తీసుకొచ్చి నాకు చూపించలేదు, ముందు అలా పెట్టారు. క్లిప్పు గట్టిగా పెట్టేశారనుకుంటే ఒకసారి ఇవ్వండి ఆ పువ్వు నేను పెట్టుకుంటాను అనుకున్నాను. నేను గులాబీ పువ్వో చామంతి పువ్వో అనుకున్నాను. తర్వాత ఆ చిన్న కాకడ మళ్ళీ అనమాట, వాళ్ళ చెట్లో పూసిందంటే తీసుకొచ్చి ఇచ్చారు. సరదాగా కాసేపు నవ్వుకున్నాం అనమాట. ఇంకా అలా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ అలాగా చెట్టు ఇరిగిపోకుండా దాన్ని ఎత్తారు. అక్కడ మునగ చెట్టు ఉంటే మునగకాయలు ఎక్కువ వచ్చాయన్నమాట. చెట్టు ఇరిగిపోకుండా దాన్ని పెట్టారు. ఇదైతే దూరం నుంచి మేము రేగుపళ్ళు అనుకున్నామండి, కాదు టేబుల్ నిమ్మంట. పెద్ద చెట్టు అయిపోయింది, చెట్టు నిండా పళ్ళే. అయితే ఇలా ఫోటో తీసుకుంటుంటే ఒక ఆంటీ ఏమో మాదేనమ్మ కోసుకోండి అన్నారు అని చెప్పేసి కోసుకున్నామండి. కొంచెం పుల్లగా ఉన్నాయి కానీ భలేగా ఉన్నాయన్నమాట. చెట్టు నిండా పళ్ళే, చూడడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. కోసుకొని అవి అలాగా తినుకుంటూ, ఇంకా అసలు తొక్క కూడా తీయవసరం లేదండి, చక్కగా తుడుచుకొని అలాగా అందరం అలా నోట్లో వేసుకొని ఎక్కువే కోసాము. కానీ మనిషి 1-2 అలాగా తినుకుంటూ అలాగ వెళ్ళామన్నమాట. ఈరోజు మందులు లేనివి ఏవైనా ఉన్నాయంటే ఇలాంటివేనండి, ఏవో పెరట్లో పండించుకునేవే. ఆ ఆంటీ ఇచ్చారు, అలా తినుకుంటూ అలాగా షాప్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా షాపింగ్ వాళ్ళ ముగ్గురిది కాదండి, నాదే. నేను మ్యాచింగ్ బ్లౌజులు కావాలని చెప్పేసి వచ్చానమాట. అలా మ్యాచింగ్ బ్లౌజులు తీసుకొని ఇంకా అలాగా మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా అలా చూస్తూ ఉండండి. అసలు ఇంకేం చేసాము, ఒక షాప్కి వచ్చామన్నమాట. ఆ పక్కనే ఉంటే ఏదో స్నాక్స్ తిందామని చెప్పేసి స్నాక్స్కి ఆర్డర్ పెట్టాము. ఈలోగా ఆగలేక ఇదేదో బాగుంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి 4 కోతులు ఒక రొట్టె మొక్క పంచుకునేటట్టు దాన్ని అలా పంచుకొని సరదాగా జోకులు వేసుకొని ఉన్నామన్నమాట. ఇవిలాగా అవి వచ్చినంత వరకు అనమాట ఆర్డర్ పెట్టినవి. అలా తినేసి నెమ్మదిగా నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామండి. ఈరోజు ఇలా గడిచిందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.